హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డేకి ఉమెన్స్ డే అని ఇచ్చారు, మెన్స్ డే ఎందుకు ఇవ్వలేదు? ఉమెన్స్ డేకి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ అసలు ఉమెన్కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి తెలుసా అండి. మార్నింగ్ వేకప్ చేసినప్పటి నుంచి ఈవినింగ్ పండుకునే వరకు ఏంటనేది నేను చెప్తాను చూడండి. వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, ఒక హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ వైఫ్ గురించి తెలుసుకుందాం. హౌస్ వైఫ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మార్నింగ్ ఉదయమే లేవాలి, లేచిన తర్వాత వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలి, తర్వాత ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, ఇంట్లో వంట సామాన్లు ఉంటాయి అవి సరే బాసన తోముకోవాలి, తర్వాత వంట ప్రిపేర్ చేసుకోవాలి, అన్నం వండాలి, కూర చేయాలి, పిల్లలు ఉంటే స్కూల్కి పంపించాలి, వాళ్ళు టిఫిన్స్ పెట్టాలి, ఇవన్నీ అయిపోతాయి. అయిన తర్వాత మళ్ళీ బోల్ తయారవుతాయండి, మళ్ళీ అంట్లు తయారవుతాయి, మళ్ళీ వాటన్నింటినీ కడగాలి, కడిగేసి పెట్టాలి. మళ్ళీ ఈ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్లు చేసుకోవడం, ఇంకా కూరగాయలు కట్ చేయడం ఇవన్నీ చేసుకుంటారు. అప్పటి వరకు మధ్యాహ్నం టైం అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం అవ్వగానే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ అంట్లు ఉంటాయి, మళ్ళీ వాటిని కడిగేసేయాలి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బట్టలు ఉంటాయండి, మర్చిపోయాను నేను. బట్టలు ఉంటాయి కదా, అందరూ స్నానాలు చేసి వెళ్ళిపోతే బట్టలు ఉంటాయి, ఆ బట్టలన్నీ ఉతకాలి. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత ఉండే సామాన్లు అంట్లు ఉంటాయి, అవి తోమాలి. అవంతా అయిన తర్వాత కొంచెం సేపు ఏదో తీసుకున్నారో లేదో అనేసరికి సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ టీలు పెట్టుకొని టీలు తాగాలి. మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఏం చేయాలి, చపాతీలు చేయాలా, ఫుడ్ చేయాలా, ఏమైనా చేసుకోవాలి, ఇదంతా జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంట్లు వస్తాయి, మళ్ళీ తోమాలి. సో ఇదంతా ప్రాసెస్ వచ్చి ఒక హౌస్ వైఫ్కి సంబంధించి తెలుసుకున్నాం, రైట్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇలా చెప్తూ పోతే వస్తూనే ఉంటుందండి, ఇట్లా కంటిన్యూస్గానే ఉంటుంది. ఓకే, ఇంకా బట్టలు ఆరేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, ఇంత అనమాట. ఇంకా నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్ తీసుకుంటే ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళలాగే లేచి వెళ్ళడానికి లేదు కదండి. చక్కగా లేవాలి, వీలైతే ఆకిలి ఉంటే ఆకిలి ఊడ్చుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి, ఇంట్లో ఉంటే సామాన్లు అంట్లు ఉంటే తోమేసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, బాక్స్ కట్టేసుకొని వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. మరి కంపేరిటివ్ అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఇట్లా ఇస్తారు, హ్యాపీగా బ్రష్ చేసుకుంటారు, స్నానం చేసుకుంటారు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి అంతే వర్క్ ఉంటుంది, మనకేం లేదు. సో ఇక్కడ ఉమెన్ ఇవన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసి మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఉమెన్కి ఇవన్నీ ఉంటాయి. పని మనిషి ఉంటే వేరు, లేకపోతే ఇంకోలా ఉంటుంది. సో ఇదంతా జరుగుతుందండి, అందుకే హ్యాపీ ఉమెన్స్ జరుగుతుంది. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉమెన్కి ఉంటాయండి, ఎన్ని చేస్తారు తెలుసా. సో బీ రెస్పెక్ట్ ఉమెన్ and happy Women's Day to all of my beautiful women. Thank you.